మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజంగా ఈ రోజుల్లో ఇంతటి ప్రోత్సాహాన్ని వెనకుండి ఇచ్చి ఏదైనా సరే వెనక తోడుండి కరుణకుమారి విజయానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా. సో తండ్రితో మనం ఉన్నాము, ఒకసారి తండ్రితో మాట్లాడి మరిన్ని తీసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు, మీరు ఉండేది ఎక్కడ? నా పేరు పాంగిరాంబాబు సార్. మా ఊరి పేరు వంట్లమాడ గ్రామం సార్. పాడేరు మండలం, ఆలూరు సీతారామరాజు జిల్లా సార్. మేము అంతకుముందు పాపని పాడేరు బాలసదన హాస్టల్లో మేము జాయిన్ చేయడం అయింది సార్. అక్కడ 5th క్లాస్ పూర్తి చేయగానే వంట్లమాడ గ్రామానికి 7th క్లాస్కి జాయిన్ చేసాము. 6th క్లాస్ జాయిన్ చేసాము. 6th క్లాస్ నుండి 7th క్లాస్ పూర్తి చేసింది సార్. చేసిన తర్వాత ఆ టీచర్స్ మీ పిల్లలకి వేరే హాస్టల్కి జాయిన్ చేయాలా, ఇంకా ఇక్కడ పూర్తి అయిపోయింది కదా అనేసి టీసీలు ఇచ్చి వేరే దగ్గర హాస్టల్కి జాయిన్ చేయాలని చెప్పారు సార్. అప్పుడు మేము ఫస్ట్న గూడ హాస్టల్కి జాయిన్ చేద్దామని తీసుకెళ్ళాము. అక్కడ పాపను చూసి పాప పరిస్థితి మరి ఇలా ఉన్నది కదా, కంటి చూపు కనబడదు, మేము చెప్పే ఆన్సర్ రాసుకోవడం కష్టమైపోద్ది అనేసి అక్కడ జాయిన్ చేసుకోలేదు సార్. తర్వాత పాడేరు కస్తూరిబాయి హాస్టల్లో తీసుకొచ్చాము సార్. అక్కడ తీసుకొచ్చిన అక్కడ కూడా అదే మాట అన్నారు సార్, పాపకి కంటి చూపు లేదు కదా, సరిగా మేము చెప్పేది ఆన్సర్లు రాసుకోవడం చాలా కష్టమైపోద్ది, ఫాస్ట్గా రాసుకోవాలి అనేసి అక్కడ కూడా జాయిన్ చేసుకోలేదు. తర్వాత మళ్ళీ కందమాడికి తీసుకెళ్ళినాం సార్. అక్కడ కూడా అదే మాట అన్నారు సార్. అప్పుడు ఇంకా ఎక్కడ కూడా జాయిన్ చేసుకోరు, ఇంకా మరి అలాగా ఇంటికి వదిలేదాం పాపని, ఇంకా ఎక్కడ తీసుకెళ్ళినా అదే మాట అంటున్నారు కాబట్టి ఇంకెక్కడ జాయిన్ చేసుకోరు, ఇంటికి వదిలేదాం అనేసి ఇంటికి తీసుకొచ్చాం సార్. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా గ్రామ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గారితో మా టీచర్స్లు మేడమ్స్లు ముందే పరిచయం ఉండేదట వైస్ ప్రెసిడెంట్ గారితోనే. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారికి సార్ వాళ్ళు చెప్పడం జరిగింది అట, ఇలాంటి పాపలు కంటి ప్రాబ్లం కానీ ఇలాంటి రకంగా ఉన్న పాపలు ఎక్కడైనా ఉన్నా సరే నీవు చూసి ఒకళ్ళు ఉంటే జాయిన్ చేయమని చెప్పండి అని చెప్పారట. అప్పుడు మా కోడలే ఉంది, నేను చెప్తానులే అయితే మా చెల్లి వాళ్ళకి అనేసి బాగా మాతో చెప్పడం జరిగింది సార్. చెప్పిన తర్వాత నేను అనుకున్నాను, మరి వైజాగ్ అంటే చాలా దూరం కదా, పాప కంటి చూపు సరే బాగలేదు కదా, అలాంటిదానికి అంత దూరం నేను జాయిన్ చేసుకోలేను, అది పక్కన అయితే మరి జాయిన్ చేసుకుందాను, అంత దూరం నేను జాయిన్ చేసుకోలేను అనేసి అన్నాను. అయినా సరే మీరు అన్ని స్కూళ్ళకి, మరి మన ఏరియాకి అన్ని స్కూళ్ళకి తీసుకెళ్తున్నారు, అన్ని స్కూళ్ళు కూడా మరి జాయిన్ చేసుకోమని అంటున్నారు కదా, మరి ఇక్కడ ఎక్కడ జాయిన్ చేస్తారు మీరు, ఇంకెక్కడ జాయిన్ చేసుకోరు కదా, అక్కడ బాగానే అవకాశం వచ్చినది, అవకాశం మీరు పోగొట్టుకోకుండా ఆ పాపని జాయిన్ చేయండి అనేసి వైస్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. తర్వాత అప్పుడు సరే మరి పాప నేనైతే ఒప్పుకోలేదు, ఆయన కూడా ఒప్పుకోలేదు. పాప నేను వెళ్తాను డాడీ, నేను చదువుకుంటాను డాడీ, నేను ఏం అవ్వను డాడీ అనేసి పాప ధైర్యం చెప్పేసింది. వద్దు అనేసి నేను వెళ్తాను అనేసి పాప. అప్పుడు నేను ఒప్పుకోకుండా ఉంటే ఏం చేసింది, అన్నం కూడా తినడం మానేసింది సార్. నాకు పంపించట్లేదు ఈ స్కూల్కి, నేను వెళ్తానంటే వద్దు అంటున్నారు అనేసి అన్నం కూడా తినకుండా అలగుండిపోయింది. అప్పుడు సార్ వాళ్ళేమో మీ పాపను రెడీ చేసారా, మేము వస్తున్నాం అనేసి ఫోన్ చేశారు. మళ్ళీ నాకు ఫోన్ చేసిన తర్వాత సరే అయితే మరి సార్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారట, అది నీ ఇష్ట ప్రకారం నీ కోరిక కాబట్టి మరి నేను పంపిస్తాను, జాయిన్ చేస్తాను అనేసి నేను ఒప్పుకొని సారు వాళ్ళకి సరే సారు మేము రెడీలో ఉన్నాము, పాపను రెడీ చేస్తున్నాం అనేసి చెప్పాను. అప్పుడు ఆ పాపను రెడీ చేసి ఉండండి, మేము బాకూరు కాసి ఒక 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లాన్ని మేము పట్టుకుని వచ్చేస్తాము, మీరు రెడీ చేసి ఉంటే వచ్చేటప్పుడు పాపను కూడా తీసుకుని వచ్చేద్దాము అనేసి అన్నారు. అలాగే సార్ అనేసి మేము పాపని అన్నం తినిపించేసి బట్టలన్నీ వేసి రెడీ చేసి ఉంచున్నాము.
అప్పుడు సార్ వాళ్ళు రాగానే వాళ్ళు 2 పాపలకి, మా పాప మొత్తం 3 పాపకి ఆ రోజు ఈ స్కూల్కి తీసుకొని వచ్చి తన జీవితంలో మార్పు అని సార్ తీసుకుని వచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయాం సార్. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 నెలల తర్వాత పాప సార్ వాళ్ళతోనే చెప్పడం జరిగిందట, నేను కూడా క్రికెట్ ఆడాలని ఉంది, నేను కూడా ఆడుతాను సార్ అనేసి చెప్పిందట. సరేలే మరి అందరితో పాటు అందరి పిల్లలతో పాటు నీవు కూడా ఆడు అనేసి ఆడిపించేవాళ్ళట. అన్ని ఆటల్లో కూడా పాప బాగా ఆడి ముందుకి ఏ ఆట అయినా ముందుకి చూపించేదట ఆటలు. అది చూసాట మేడం వాళ్ళు గమనించి పాప బాగానే ఆడుతున్నది, కోచింగ్ ఇస్తే బాగుంటుంది, ఇంకా ఎక్కువ నేర్చుకుంటుందేమో అనేసి గమనించారట సార్. అవును సార్. అప్పుడు కోచింగ్ మేడంకి చెప్పడం జరిగిందట సార్. అప్పుడు కోచింగ్ మేడం పాపకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందట సార్. అప్పుడు విజయవాడ నుండి అజయ్ సారు ఉంటాడు. అజయ్ సారు అక్కడ పేమిల్ని వదిలేసి అక్కడ వాళ్ళ పిల్లల్ని వదిలేసి ఆ విజయవాడ నుండి ఈ వైజాగ్ వచ్చి మా పాప కోసము ట్రైనింగ్ ఇవ్వడం సార్. ఆ విజయవాడ నుండి ఇక్కడ ఆ వైజాగ్లో వచ్చి మా పాపకి ట్రైనింగ్ సపోర్ట్ అన్నీ నేర్పించి పాపని ఈ స్థాయికి టీచర్ వాళ్ళు అందరూ కోచింగ్ టీచర్ మేడం అందరూ కలిసి మా పాపని, మాకైతే తెలియదు ఇలా చెప్తున్నారు, ఇలా నేర్పిస్తున్నారు, ఈ విధంగా నడిపిస్తున్నారు లేదన్న అస్సలు మాకు అనుకోలేదు, మాకు తెలియదు కూడా. ఏ ఆట ఆడుతున్నది, ఎలా నేర్పిస్తున్నారు, ఏ ఆటలు నేర్పిస్తున్నారు అని కూడా మాకు తెలియదు. చెప్పడం పాప కూడా మాతో చెప్పలేదు సార్, ఈ ఆట నేర్చుకుంటున్నాను డాడీ అనేసి ఒక్కరోజు కూడా చెప్పలేదు. చెప్పకుండా సార్ వాళ్ళు దగ్గర అలాగా కోచింగ్ నేర్పించే విధానం నేర్చుకోవడము, బయట 8th క్లాస్ నుండి ఎయిత్ క్లాస్కి కోచింగ్ ఇచ్చారట, 9th క్లాస్ నుండి బయట ఆడడానికి బయట తీసుకెళ్ళారట సార్. బెంగళూరు, కర్ణాటక, హైదరాబాదు ఇక్కడ తీసుకెళ్ళారట. అక్కడ కూడా పాప బాగా ఆడి చూపించేదట. కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పుడితేనే చాలా వరకు వద్దనుకునే రోజుల్లో అలాంటిది కంటి చూపు బాలనప్పటికీ ఎంతో కష్టతరమైన, దాన్ని జీర్ణించుకోవడం కష్టం. కానీ మీరు పెంచి తనని పోషించి నిజంగా మీ అన్నదండలు లేకపోతే తను ఈ స్థాయికి రాదు. కానీ నిజంగా అసలు అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? తను ఇంతటి అంతర్జాతీయ స్థాయి అంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచ స్థాయిలో ఈరోజు కర్ణకుమారి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన పరిస్థితి వచ్చింది. సో ఏమని మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. చాలా పాప వలన మేము చాలా గర్వంగా మేము నిలబడడానికి, ఇలా మాట్లాడడానికి సంతోషిస్తున్నాం సార్. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం సార్ మేము. కర్ణకుమారికి ఇంతటి గేమ్ని నేర్పించినప్పటికీ ఈ యొక్క ఆశ్రమ పాఠశాలలో ట్రైనర్గా ఉన్నటువంటి సత్య గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, అసలు కర్ణకుమారి ఇంతటి టాలెంట్ బయటకు వస్తుందని అసలు అనుకున్నారా తను ఆడేటప్పుడు? యాక్చువల్లీ తను అథ్లెటిక్స్ ఆడుతుంది అనుకున్నాను నేనైతే. అంటే క్రికెట్ కంటే తనకి అథ్లెటిక్స్ అంటే బాగా ఇష్టమో లేదో నాకు తెలీదు, కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అథ్లెటిక్స్లో చూపించేది. నేను కూడా ఏమనుకున్నానంటే తను క్రికెట్లో చాలామంది ఆల్రెడీ స్కూల్ నుంచే ఆడుతున్నారు, అథ్లెటిక్స్లో ఆడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దానికి తోడు తనకి దాంట్లో స్కిల్ ఉంది, ఆల్రెడీ నేషనల్ మెడలిస్ట్, తను గోల్డ్ మెడలిస్ట్. దాంతో అథ్లెటిక్స్లోకి వెళ్ళాలంటే చాలా కష్టం కదా, దీంట్లోకి తను ఎలాగో గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి తనకి అథ్లెటిక్స్లో ఎంకరేజ్ చేద్దామని అనుకున్నాను. కానీ అట్ ఏ టైం తను ఏం చెప్పిందంటే నేను క్రికెట్ కూడా ఆడతాను అక్క, నాకు ఆ బాల్ సౌండ్ కానీ వాళ్ళు ఆడుతుంటే ఆడే విధానం కానీ అదంతా నచ్చింది, నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పేసి అంది. ఇంకా తన ఇష్టంకి వదిలేసాం. ఇంకా ప్రాక్టీస్ విషయానికి వస్తే తను అంటే లాంగ్వేజ్ ఒకటే చాలా ఇబ్బంది అయ్యేది నాకైతే ఫస్ట్లో. వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉండేది, తెలుగు అయినప్పటికీ తనకి సరిగ్గా వచ్చేది కాదు. దాంతో లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేసింది. అంటే తను ఏం చెప్తుందో అర్థమయ్యేది కాదు, నేను చెప్పేది తనకి అర్థమవుతుందో లేదో అర్థమయ్యేది కాదు. దానివల్ల నేను మిగిలిన పిల్లలకి అడిగేదాన్ని, తనకు అర్థమవుతుందో లేదో అట్లీస్ట్ మీరైనా అడిగి తెలుసుకోండి, నాతో చెప్పడానికి భయపడుతుందేమో అలా అని. అప్పుడు తనకి అడిగితే లేదక్క దానికి లాంగ్వేజ్ అర్థం కావట్లేదంట అని చెప్పారు.
తర్వాత ఇంకా ఇలా కాదులే అని చెప్పేసి తనకి అంటే తనతో మాట్లాడి ఇదంతా అర్థమయ్యేటట్లు చెప్పడానికే చాలా టైం పట్టేసింది. ఇంకా చెప్పాక తనకి అర్థమయ్యాక చాలా స్పీడ్గా లెర్న్ చేస్తుంది తను. అంటే ఎడ్యుకేషన్ విషయం తెలియదు, కానీ స్పోర్ట్స్ పరంగా వస్తే ఏదైనా ఒక్కసారి చెప్తే ఇంకా ఇంకొకసారి చెప్పాల్సిన అవసరం లేదు తన వరకు అయితే. అంటే ఇప్పుడు ఏదైనా ఈ షాట్ ఇలా కొట్టాలి అంటే బాల్ వచ్చిందంటే ఖచ్చితంగా అదే షాట్ కొడుతుంది. ఇంకా మనం అంటే వేరేలా కొడుతుందేమో తనకి చెప్పాలి అనే ఆలోచన అయితే ఇంక పెట్టుకోవక్కర్లేదు, అంత తొందరగా నేర్చుకుంటుంది. నిజంగా అంటే ఒక ప్రపంచ స్థాయి ప్లేయర్గా మారింది. ఈరోజు దేశానికి, గ్రామానికి, రాష్ట్రానికి కూడా పేరు తీసుకొచ్చింది. రాష్ట్రపతి అలానే ఇంతమందితో తను వెళ్ళి నించొని ఫోటోలు దిగి అంటే అంత పేరు వచ్చిందంటే మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజం చెప్పాలంటే నాకు నార్మల్గా తను అంత స్థాయికి వెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి క్లిక్ అయితే తను వెళ్ళగలదు అని నమ్మకం అయితే ఉంది. అంటే తనలో ఆ టాలెంట్ అయితే ఉంది అని తెలుసు, కానీ ఎంత తొందరగా సక్సెస్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళ చదువుతున్నటువంటి స్కూల్లో మీరు ఇంకా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి చాలా మందిలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీడా స్ఫూర్తిని బయట తీయాలని చెప్పి నేను శాలరీ తీసుకున్నందుకు ఖచ్చితంగా నేను చేసి తీరుతానండి. థ్యాంక్ యూ సో మచ్.